జగదాత్రియే దొంగతనం చేసిందని వైజయంతి అనటంతో, దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అని దాత్రి చెప్తుంటే, అదేంటి దాత్రి అలా మాట్లాడుతున్నావు? మీరిప్పుడు ఛాలెంజ్లో గెలవటం కోసం మీకు డబ్బులు చాలా అవసరం కదా, మీరే చేస్తుంటారని యువరాజ్ అంటాడు. జగదాత్రి అలాంటిది కాదు అని కౌశికి సుధాకర్ చెప్తారు. జగదాత్రి గది వెతికితే సరిపోతుంది కదా, పదండి వెళ్దామని నిషి, వైజయంతి, ఆదిలక్ష్మి జగదాత్రి గదిలోకి వెళ్తారు. సార్, సమయానికి ఆ కానిస్టేబుల్ వచ్చి ఈ కేసు గురించి చెప్పటం, మీరు చెప్పిన అద్భుతం ఇదే సార్ అని సింధు చెప్తుంటే, అవునని రమ్య కూడా అంటుంది. నేను డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు. ఆవిడ వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా వాటిని దాచిపెట్టుకుంది. నాకెలాగూ అమ్మ లేదు. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆవిడ ఆస్ట్రేలియా వెళ్ళేలోపు ఆవిడ జ్ఞాపకాలని తిరిగిచ్చేయాలి. ఈ కేసు గెలవాలని కేదార్ చెప్తాడు. సాధునాయక్ సార్ ఎలాగూ లోన్ కోసం ట్రై చేస్తానని చెప్పాడు కదా, ఆ డబ్బులు ఎలాగూ వచ్చేస్తాయి. ముందు కేసు సంగతి చూద్దామని కేదార్ అంటాడు. బావ సార్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని సింధు అడగటంతో, చూడు సింధు, ఆ లాకర్ తాళాల గురించి పెద్దవాళ్ళకి తప్పిస్తే ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి మనం వచ్చే ముందే ఎవరో ఆ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టారు. ఎవరిదని అడిగితే మాత్రం ఎవరు సమాధానం చెప్పటం లేదు. అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే దొంగతనం చేసి ఆ ఫోన్ని దాచిపెట్టుకున్నారు. ఆ ఛార్జర్ మాది కాదని బుకాయిస్తున్నారు. ఇప్పుడు మనం ఫోన్లని ఫింగర్ ప్రింట్స్ని ట్రాప్ చేస్తున్నాము. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయని మనం వాళ్ళని భయపెడదాం. అప్పుడు వాళ్ళు భయపడిపోయి ఆ ఛార్జర్ ఉన్న ఫోన్తో కాల్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ కొత్త ఫోన్ యాక్టివేట్ అవుతుందో మనకి నోటిఫికేషన్ వస్తుంది. పాత ఫోన్ల నుండి వచ్చినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. కాబట్టి ఇలా మనం దొంగని పట్టుకోవచ్చని కేదార్ చెప్తాడు. అంటే అక్క మేడం చెప్పింది ఇదేనా? నాకు అప్పుడు అస్సలు అర్థం కాలేదు. అర్థం కాలేదంటే మీరు నన్ను తిడతారని చెప్పి అర్థమైందని నటించానని సింధు అంటే, నువ్వు కరెక్ట్గా డ్యూటీ చేసిందు, నటించాల్సిన అవసరం లేదని కేదార్ చెప్తాడు. సార్, ఒక ఫోన్ యాక్టివేట్ అయింది సార్, అదే మీరు చెప్పిన ఛార్జర్ ఫోన్ నుంచి అని రమ్య చెప్తుంది. సరే, ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడో చూసి చెప్పు. ఎవరి దగ్గర నుంచి ఆ కాల్ వస్తుంది, ఎవరికి ఆ కాల్ వెళ్తుంది, మొత్తం డీటెయిల్స్ కావాలి అని కేదార్ అడగటంతో, సార్ ఒకసారి మీరే చూడండి సార్, ఆ ఫోన్ నుంచి కాల్ ఈ ఇంటి లొకేషన్కే వచ్చింది, చూడండి అని ల్యాప్టాప్లో రమ్య ఏదో చూపించటంతో సింధు, కేదార్లు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం బావ సార్ అని సింధు అంటే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు రమ్య. ఈ డీటెయిల్స్తో పాటు ఆ పర్సన్ డీటెయిల్స్ కూడా నాకు కావాలని కేదార్ చెప్తాడు. ఇంకోవైపు నిషి, నేను ఈ దొంగతనం చేయలేదు, ప్లీజ్ వెతకకండి అని దాత్రి అడ్డుపడుతూ ఉంటే, నువ్వు చేయనప్పుడు నీకెందుకే అంత భయం, మర్యాదగా అడ్డు తప్పుకో అని నిషి అంటుంది. సుధాకర్, కౌశికి ఎంత చెప్తున్నా కూడా వినకుండా నిషి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అదిగో ఆ బెడ్ కింద మూట కనిపిస్తుంది కదా నిషి, దాన్ని చూడని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నిషి ఆ మూటను చూసి, ఇదిగోండి చూసారా, ఈ జగదాత్రియే నగలు కొట్టేసి ఎలా మూట కట్టి దాచిపెట్టిందో అని నిషి అంటుంది. ఈ జగదాత్రి మోసం ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంకెందుకు అమ్మే మాటలు, ఈ జగదాత్రిని బయటికి తోసిపడేయండి అని వైజయంతి అంటే, ఏంటే ఇంకా చూస్తున్నావు, పదవే అని నిషి దాత్రి మెడ పట్టుకొని తోసేయటానికి ముందుకు వస్తుంది. అయితే దాత్రి పక్కకి జరుగుతుంది. దాంతో నిషి కింద పడిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కింద పడేస్తావే అని నిషి అరుస్తూ ఉంటే, చూడు, మూట దొరకగానే అందులో నగలున్నాయా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా నాపై దొంగతనం నేరాన్ని మోపి నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని చూస్తున్నావని నేను పక్కకి తప్పుకున్నాను. నువ్వే కింద పడిపోయావు నిషి, ఇందులో నేనేమి నిన్ను తోయలేదని దాత్రి చెప్తుంది. నేనే ఈ నేరం చేశానని అరిచే ముందు అసలు అది నిజమా కాదా, అందులో నగలు ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా అత్తయ్య గారు అని దాత్రి అంటుంది. అయితే చూద్దాం అంతే కదా అని నిషి, వైజయంతి అంటారు. ముందు తెరిచి చూడండి, మీకే అర్థమవుతుందని దాత్రి అంటే, ఇంకేముంటాయి, అందులో ఉండేది నగలే కదా అని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళు ఆ మూటను ఓపెన్ చేసి చూడగానే అందులో స్వీట్స్, హార్ట్స్, జంతికలు ఉండటంతో, ఇవున్నాయేంటి అని నిషి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. కేదార్కి ఇష్టమని నానమ్మ చేసి పంపించింది, నేనేమో బెడ్ కింద పెట్టాను అని దాత్రి అంటే, అదేంటి ఇందులో నగలు ఉండాలి కదా అని ఆదిలక్ష్మి అంటే, అదేంటి ఉండాలా అని అలా మాట్లాడుతున్నారేంటి, మీరే నగలు పెట్టినట్లని కౌశికి అంటే, ఈ ఇంట్లో దొంగతనం చేసింది నేనే, నా గదిలో ఉంటాయని మీరే కదండి చెప్పింది, అసలైన నగలు ఎక్కడున్నాయో నాకు తెలుసు, నేను చూపిస్తాను రండి అని దాత్రి అంటుంది. వామ్మో, ఈ పిల్లకి నేను ఇరికించాలని చూసినట్లు అర్థమైపోయినట్లుంది, ఇప్పుడు నన్ను ఇరికిస్తుందేమో అని ఆదిలక్ష్మి కంగారు పడుతూ ఉంటే, దాత్రి ఆదిలక్ష్మి గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఉన్న డబ్బు, నగలు బయటికి తీస్తుంది. ఇవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి అని ఆదిలక్ష్మి అంటే, ఎందుకంటే నువ్వే కొట్టేశావు కాబట్టి అని వైజయంతి అంటుంది.
అమ్మో! నేనెక్కడ కొట్టేశాను అని ఆదిలక్ష్మి అంటే, మరి ఎలా ఈ నగలొచ్చాయి అది చెప్పండని ధాత్రి అంటుంది. ఎందుకంటే నేనే ఈ నగలు కొట్టేసి జగదాత్రి మీద నింద వేయాలనుకున్నాను. కానీ ఆ అమ్మి నా ప్లాన్ కనిపెట్టేసి ఈ నగల్ని తీసుకొచ్చి మళ్ళీ నా గదిలో పెట్టి ఇప్పుడు నన్నే బయట పడేసింది అని ఆదిలక్ష్మి మొత్తం నిజం చెప్పేస్తుంది. విన్నారా? ఇది ఆవిడ ప్లాన్ అని ధాత్రి చెప్తుంది. నిన్ను క్షమించమని అడగటానికి కూడా నాకు ముఖం రావటం లేదు కౌశికి. ఈ పిల్ల నన్ను ఇరికించేసింది కదా, తలదించుకునేలా చేసింది. అందుకే ఈ అమ్మాయి మీద పగతో ఇలా చేశాను, క్షమించమని ఆదిలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లని ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు అత్తయ్య, ఇది తప్పు కదా అని కౌశికి అంటే, వదిలేయండి వదిన, ఈవిడ ఎప్పటికైనా తెలుసుకుంటారులే అని ధాత్రి చెప్తుంది. ఇంకోవైపు చూడు జమున, ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం పదా, మనకి సమయం అవుతుందని రాఘవయ్య చెప్తూ ఉంటాడు. అంతే అంటారా? అయితే సరే పదండి వెళ్దామని జమున చెప్తూ ఉంటే అప్పుడే కేదార్ వాళ్ళు అక్కడికి వస్తారు. దొంగ దొరికిపోయారు, ఇక్కడే ఉన్నారని కేదార్ అంటే, వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే అని జమున మళ్ళీ అదే చెప్తూ ఉంటుంది. కానీ మీ మేనేజర్ గురించిన నిజాలు మీకు తెలియవు కదా, అతను పారిపోతుంటే మేమే పట్టుకున్నాం. అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ మీ మేనేజర్ ప్రతాప్ ఇక్కడ లేడు చూడండి అని ప్రతాప్ని లాక్కొని అక్కడికి తీసుకొస్తారు. ఇతనే దొంగతనం చేసిందని వాళ్ళు చెప్తుంటే, ఏంట్రా నువ్వింత పని చేస్తావా, అసలు నిన్ను కొడుకులా చూసుకున్నాం కదా అని జమున చెప్తుంటే, ఎంత ధైర్యంరా నీకు అని రాఘవయ్య కూడా తిడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్, మీరు చేసింది మాకు తెలియదు అనుకుంటున్నారా, అసలు ఇదంతా చేసింది మీరే, ఎందుకంటే ఆ లాకర్ కీస్ గురించి మీ ఇద్దరికీ తెలిసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అని కేదార్ చెప్తుంటే, ప్రతాప్ జమునని చంపటానికి కత్తిని బయటకు తీస్తాడు. కేదార్ వాడి చేతిని అడ్డు పట్టుకొని చెంప పగలగొడతాడు. చూడండి, ఇదంతా కూడా మీ భర్త రాఘవయ్య, ప్రతాప్ ఇద్దరు కలిసే చేశారు. మీరు ఇతన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇతను పేకాటికి బాగా మరిగాడు. ప్రతి గురువారం కూడా టెంపుల్కి అని చెప్పి వెళ్ళి పేకాట ఆడటానికి వెళ్తాడు. అలా కోట్ల నష్టం తెచ్చుకున్నాడు. వాటన్నిటిని తీర్చుకోవటం కోసమే మీ దగ్గర చాలా డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు ఈ నగలు కూడా కొట్టేశారు. ఆ ఛార్జర్ ఉన్న ఫోన్ నుంచి ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిందో తెలుసా? ఈ ప్రతాప్ రాఘవయ్యకే ఫోన్ చేశారు. అంతేకాదు, ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు మీకు హార్ట్ ఫెయిల్ అయ్యేలా చేసి మీ ప్రాణాలు తీయటానికి ఈ టాబ్లెట్లు కూడా రాఘవయ్య రెడీగా పెట్టుకున్నారు అని సాక్ష్యాల్ని చూపించటంతో వెంటనే జమున అతని చెంప పగలగొడుతుంది. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబు, వెంటనే వీడిని అరెస్ట్ చేయండి అని జమున పోలీసులకి పట్టిచ్చేస్తుంది. బాబు, నా ప్రాణాలు కాపాడినందుకు ఇదిగో నీకు నేను ఈ డబ్బులు ఇస్తున్నాను అని జమున ఇస్తుంటే, వద్దు మేడం, నా డ్యూటీ నేను చేశానని కేదార్ అంటాడు. చూడు బాబు, నీ ఫ్యామిలీ కోసమైనా నువ్వు తీసుకో. నువ్వు సింధు రమ్యతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నీకిప్పుడు ఈ డబ్బులు ఎంత అవసరమో నాకు తెలుసు. నీ ఫ్యామిలీతో నువ్వు కలిసి ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఈమె నీకు సహాయం చేయకపోతే ఎలా అని జమున చెప్తుంది. అవును సార్, తీసుకోండి సార్, ఇప్పుడు మీకు ఇవెంతో అవసరమని రమ్య, సింధు చెప్పటంతో, థ్యాంక్ యూ మేడం, త్వరలోనే తిరిగిచ్చేస్తానంటూ డబ్బుల బ్యాగుతో కేదార్ ఇంటికి వెళ్తాడు. ఒక 5 నిమిషాలు ఆగండి, కేదార్ ఫోన్ తీయటం లేదు, వచ్చేస్తాడు, అప్పుడు పూజ మొదలు పెడదాం అని ధాత్రి ఎంత బ్రతిమలాడుతున్నా కూడా, కౌశికి, సుధాకర్ చెప్తున్నా కూడా నిషి వాళ్ళు వినకుండా నిషి ధాత్రిని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. సరిగ్గా అప్పుడే కేదార్ వచ్చి ధాత్రిని కింద పడకుండా పట్టుకుంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే, కేదార్ డబ్బు తీసుకొచ్చేసావా అని ధాత్రి అంటుంది. ఏంటి పిన్ని, నా భార్యని ఒక్క మాట అంటేనే నేను తట్టుకోలేక ఛాలెంజ్ చేసి డబ్బులు తీసుకొస్తానని చెప్పిన వాడిని తిరిగి రానని ఎలా అనుకున్నారు? నా భార్యపై ఒక మాట పడనిస్తానా, నిందలు మోయనిస్తానా అని కేదార్ చెప్తుంటే, రేయ్, ముందు డబ్బులు తీసుకొచ్చావా లేదా అది చెప్పు, సినిమా డైలాగులు కొట్టకని యువరాజ్ అంటాడు. వెంటనే కేదార్ డబ్బులు చూపించటంతో నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు.